అనంతగిరి గుమ్మ పంచాయతీ శివారు కళ్యాణగుమ్మి గ్రామానికి రోడ్డు సౌకర్యం నిమిత్తం ఫారెస్ట్ అనుమతులు ఇచ్చి వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజనులు శనివారం చిన్న పిల్లలతో సహా గిరిజనులు గోసెలు పెట్టుకుని వినూత్న రీతిలో ఆందోళన చేస్తూ రెండు చేతులెత్తి దండం పెడుతూ పవన్ కళ్యాణ్ బాబు రోడ్డు సౌకర్యం కల్పించాలని విన్నవించుకున్నారు. గిరిజనుల సమస్యలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నేరెళ్లపూడి నుండి కళ్యాణి గుమ్మి వరకు బీటీ రోడ్డు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే రోడ్లకు అనుమతులు ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు రోడ్డుకి పనుల గంటల అనుమతులు ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు రోడ్డుకి గంటల అనుమతులు ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు రోడ్డుకు వెంటనే అనుమతులు ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు రోడ్డుకు వెంటనే అనుమతులు ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు రోడ్డుకు వెంటనే అనుమతులు ఇవ్వాలి. రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి. రోడ్డు పనులు వెంటనే ఫారెస్ట్ అధికారులు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి. కళ్యాణగుమ్మ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. ఫారెస్ట్ అధికారులు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి. రోడ్డు వెంటనే పనులు ప్రారంభించాలి. రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి. రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి. రోడ్డు సౌకర్యం కల్పించండి. పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి. ముసలోళ్ళు చిన్నపిల్లలు హాస్పిటల్కి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. ముసలోళ్ళు చిన్నపిల్లలు రోడ్డు హాస్పిటల్కి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి ఆ రోడ్డు సౌకర్యం కల్పించాలి. డోలు మూతలను అరికట్టాలి. పవన్ కళ్యాణ్ రోడ్డు సౌకర్యం కల్పించండి. పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి. పవన్ కళ్యాణ్ బాబు మీకు దండం పెడతా మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి. పవన్ కళ్యాణ్ బాబు మీకు దండం పెడుతున్న రోడ్డు సౌకర్యం కల్పించండి. పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి. ఫారెస్ట్ అధికారులు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి. రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి. ఫారెస్ట్ అధికారులు రోడ్ల పనులకు వెంటనే అనుమతులు ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు రోడ్డు పనులకు వెంటనే అనుమతులు ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు రోడ్డు పనులకు వెంటనే అనుమతులు ఇవ్వాలి. రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి. పిల్లలకి స్కూల్కి వెళ్లేదానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. రేషన్ సౌకర్యం తెచ్చుకునేదానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. ముసలోళ్ళు చిన్నపిల్లలు హాస్పిటల్కి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. చిన్నపిల్లలు ముసలోళ్ళు రోడ్డు సౌకర్యం కల్పించాలి. చిన్నపిల్లలు ముసలోళ్ళకి హాస్పిటల్కి వెళ్ళడానికి వైద్య సౌకర్యం కల్పించాలి. రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. చిన్నపిల్లలు ముసలోళ్ళు హాస్పిటల్కి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. కళ్యాణగుమ్మ గ్రామానికి వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలి. ఫారెస్ట్ అధికారులు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి. వెంటనే అనుమతులు ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు వెంటనే అనుమతులు ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు వెంటనే అనుమతులు ఇవ్వాలి. రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి. రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి. రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి. రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి. కల్పించండి. పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి. కళ్యాణగుమ్మి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. కళ్యాణగుమ్మి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. ఫారెస్ట్ అధికారులు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి. మా కళ్యాణగుమ్మి గ్రామంలో శ్రీధర్ కొండబాబు అనే వ్యక్తి మాట్లాడుతున్నాను. మాకు ఇప్పుడు అనంతగిరి మండలం గుమ్మ పంచాయతీ నుండి ఈ రోడ్డు ఒకటి మంజూరు చేశారు. చేసిన తర్వాత మాకు ఫారెస్ట్ అనుమతులు ఇవ్వడం లేదు. దానివల్ల ఈ రోడ్డు ఆగిపోవడం కారణము ఏటో మరి మాకు తెలియదు. దాన్ని బట్టి మాకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా మరి ఎక్కడ వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. కావున మీరు మాకు రోడ్డు ఒకటి మంజూరు చేయాలని మీకు ఈ అభిప్రాయంతో కోరడం జరుగుతున్నది. డిపో కూడా బియ్యం తెచ్చుకోవాలన్నా చాలా దూరము, వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా అవుతున్నాము. మాకు స్కూల్కి వెళ్ళాలన్న పిల్లలు చాలా దూరంగా వెళ్ళాలంటే నడిచేకుంటూ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది.
ఎందుకని మాకు మీరు ఈ రోడ్డు స్కూల్ ఒకటి ఏర్పాట్లు చేయాలి. మండలంలోని గుమ్మ పంచాయతీలో కళ్యాణ గుమ్మి అనేటువంటి గ్రామం ఇక్కడ ఉంది. ఈ గ్రామంలోని దాదాపు 25 కుటుంబాలు 120 మంది జనాభా ఇక్కడ నివసిస్తా ఉన్నారు. ఆదివాసీ గిరిజనులు ఈ రోజు జీవనం సాగిస్తా ఉన్నారు. ఈ గ్రామం చూస్తే అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోని, దుర్మార్గమైన పరిస్థితుల్లోని, ఈ రోజు అనాగరికమైనటువంటి పరిస్థితుల్లోని అభివృద్ధికి ఆమె దూరంలో ఈ గ్రామం అటువంటిది ఉంది. ఈ గ్రామానికి అనేక సార్లు గిరిజనులందరూ కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి, అదేవిధంగా పాడేరు వెళ్లి అనేక సార్లు వీళ్ళు ఫిర్యాదులు చేయగా ఈ గ్రామానికి నేరేళ్లపూడి నుంచి ఇక్కడ వరకు బీటీ రోడ్డు మంజూరు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించినటువంటి జరిగింది. ఫారెస్ట్ అధికారులు అనుమతులు కోరారు. ఫారెస్ట్ అధికారులేమో మేము అనుమతులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నామని చెప్పేసి వాళ్ళు రకరకాల కొర్రులేసి కారణాలు చెప్పి ఇక్కడ గిరిజనుల్ని వీరు దుర్మార్గంగా ఇబ్బందులు పెట్టారు. అనేకటువంటి కార్పొరేటివ్ సంస్థలకి ఈ రోజు ప్రభుత్వం అడవులన్నీ కట్టబెడతా ఉంది. ఇక్కడ అడవులు లేవు. సాదాసీదా భూమి ఇక్కడ ఉంది. ఈ భూమిలోని ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం అని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రెండోది, ఈ రోజు ఆ ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వడం కాదు, ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ ఇవ్వకపోతే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ పీఓ గారు ఏం చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు పట్టించుకోరు, పీఓ గారు పట్టించుకోరు. ఫారెస్ట్ అధికారుల అనుమతులు మీరు తెచ్చుకోండి అని చెప్పేసి గిరిజనులు చెప్తే గిరిజనులు ఎక్కడ అనుమతులు తెచ్చుకుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ గిరిజనులకి స్కూల్ సౌకర్యం లేదు. పిల్లలకి ఈ రోజు స్కూల్కి వెళ్లాలంటే ఇక్కడ దాదాపు 5 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముసలోళ్ళకి, చిన్నపిల్లలకి ఎవరికైనా ఆరోగ్యం బాగులేకపోతే డోళ్లు మోసుకొని ఇక్కడ వెళ్లవలసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. అదేవిధంగా అనేకటువంటి ఇబ్బందులు ఈ రోజు పడుతుండ్రు. ఇక్కడ ఫారెస్ట్ భూములు అని చెప్పేసి చెప్తాను. ఫారెస్ట్ భూములకి ఈ రోజు అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులందరికీ ఆల్రెడీ పాస్ బుక్లు ఇచ్చారు, హక్కు పత్రాలు ఇచ్చారు. ఇంకా చాలా మందికి ఇవ్వాల్సి ఉంది. వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ రోజు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన పరిస్థితులు మెరుగుపరవలసినటువంటి ప్రభుత్వం ఈ రోజు అత్యంత దుర్మార్గంగా వ్యవహరించడం సరైనది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఈ ఏజెన్సీ ప్రాంతం అంతా తిరిగి గిరిజనులందరికీ ఎక్కడ 10 కుటుంబాలుంటే 20 కుటుంబాలుంటే మేము రోడ్ల సౌకర్యం కల్పిస్తాం, వాళ్ళకి విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. కానీ ఇక్కడ అటువంటి చూస్తే, ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తే ఈ రోజు కడుపు తరుగుపోయినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. అత్యంత దుర్మార్గమైనటువంటి అనాగరికమైనటువంటి జీవితం ఈ రోజు గడుపుతా ఉన్నారు. అందుకని గిరిజనులందరూ కూడా ఈ రోజు గోసులు పెట్టుకుని మాకు పవన్ కళ్యాణ్ బాబు మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి, మమ్మల్ని ఆదుకోండి, మా పిల్లలకు చదువు చెప్పండి, మాకు వైద్యం చేయించండి, మా రేషన్ సరుకులు తెచ్చుకోవడానికి రోడ్డు సౌకర్యం కల్పించండి, 108, 104 మా గ్రామానికి వచ్చేటువంటి సౌకర్యం కల్పించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. వాళ్ళు గొంతెమ్మ కోరికలు ఏమి అడగట్లేదు. కాబట్టి గిరిజనులందరికీ వెంటనే ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ ఇవ్వండి. వెంటనే పర్మిషన్ ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ గారు పీఓ చర్యలు తీసుకోండి. వెంటనే రోడ్డు పనులు ప్రారంభించండి. ఆ విధంగా ప్రారంభించకపోతే మేము పాడేరు పీఓ ఆఫీస్ దగ్గర, కలెక్టర్ ఆఫీస్ దగ్గర గిరిజనులందరినీ ఇదే గోసులు తీసుకొని వచ్చి గోసులతో మీ దగ్గర ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ రోజు గిరిజనులకు మద్దతు ఇస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.